చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. లోకా సువార్త 2వ అధ్యాయము 36వ వాక్యము 37వ వాక్యం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి మనం వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరిచి మీ ఆత్మ చేత నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. అయా మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లోకా సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇది ఎవరి గురించి వ్రాయబడింది? అన్నా గురించి వ్రాయబడింది. అన్న అనంటే బైబిల్లో ఇద్దరు మనకు కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో మరి సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు తల్లి హన్నా, ఆమె పేరు హన్నా అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు పుట్టిన సరిగ్గా ఆ రోజులలో అన్న అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈమె ప్రవక్తిని. ఈమె జీవితం గురించి మనం మాట్లాడుకుంటే పెళ్ళైన 7వ సంవత్సరాన తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత ఇక దేవాలయానికి రావటం, దేవాలయంలో ఉండటం, ఉపవాస ప్రార్థన చేయటం, దేవునికి పరిచర్య చేయటం, దేవునికి సేవ చేయటం, ఇలాగున ఆమె జీవితం అంతా కూడా బ్రతికి దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా, దేవుని దగ్గరికి చేరుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 84 సంవత్సరాల వయసులో కూడా దేవాలయాన్ని విడవకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవునికి సేవ చేస్తూ ఈమె కనిపిస్తూ ఉంది. ఈ మాటను బట్టి మనం చూస్తే నిజానికి దేవాలయాన్ని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే దేవాలయం కదా, దేవాలయానికి వెళ్ళాలి కదా, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, ప్రతి ఆఫ్ నైట్కి లేదా ఆల్ నైట్కి నేను మానక వెళ్ళాలి కదా అనే పరిస్థితి చాలామందిలో కొదువైపోయింది, కరువైపోయింది. ఎలా ఉన్నారు అంటే వెళ్దాంలే, చూద్దాంలే, పాస్టర్ గారు ఎక్కడికన్నా వెళ్ళిపోతారా, ఆలయం ఎక్కడికన్నా వెళ్ళిపోద్దా, వచ్చే వారం వెళ్దాం, ఈ వారం మానేద్దాం, ఈ వారం పెళ్ళికి పోదాం, ఈ వారం ఫంక్షన్కి పోదాం అనే విశ్వాసాలు కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవుని మీద భయము భక్తి కలిగి దేవుని ఆలయానికి మానక వచ్చేవారు కొందరే ఉన్నారు. మరికొందరు ఉన్నారు కదా ఈ రోజుల్లో కూడా, అరే పాస్టర్ గారు మీరు ఇంకా ఓల్డ్ మ్యాన్ అండి, ఎప్పుడో బాగా మీ మాటలన్నీ కూడా పాతకాల మాటలు మాట్లాడుతున్నారండి, ఈ రోజుల్లో దేవుని ఆలయానికి వెళ్ళడం ఏంటండి, మొబైల్ వచ్చేసాయి కదా, టీవీలు వచ్చేసాయి కదా, టీవీలో అనేక మంది వాక్యాలు మరి బోధిస్తూ ఉన్నారు కదా, మరి మొబైల్లో అనేక మంది సేవకులు బోధిస్తూ ఉన్నారు కదా, ఇంట్లోనే ఉండి అవన్నీ చూస్తే ఆ వాక్యాలు విని ప్రార్థన చేసుకుంటే సరిపోదా అని చాలామంది మాట్లాడే విశ్వాసులు కూడా లేకపోలేదు. మీరు తప్పు చేస్తూ ఉన్నారు అని ఖండించి నేను చెప్తా ఉన్నాను. బాప్తీసం తీసుకోండి అని చెప్పిన దేవుడు బాప్తీసం ఇవ్వకుండానే సిలువలో ఒక దొంగను తీసుకెళ్ళిపోయాడు యేసుప్రభు. కారణం ఏంటి? బాప్తీసం ఇవ్వడానికి, ఆ దొంగ తీసుకోవడానికి వీలు లేదు, వీలు పడదు కాబట్టి. వీలు పడదు కాబట్టి ఆ దొంగను అక్కడి నుండి అక్కడే దేవుని రాజ్యానికంటే పరదేశకు తీసుకెళ్ళిపోయాడు. మరి అదేంటి, బాప్తీసం ఇవ్వలేదు కదా, ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అంటే ఆ పరిస్థితి అటువంటిది. అంటే వీలు పడితే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళరు, ఖచ్చితంగా తీసుకోవాలి అనే నిబంధన దేవుడు మనకి నియమించాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వీలు పడితే ఒకలాగున, వీలు పడకపోతే ఒకలాగున అనే మాట మనకు తెలుస్తుంది కదా. మరి దేవుని ఆలయానికి వెళ్ళడానికి నీకు వీలు పడుతుందా లేదా? ఆదివారం ఖాళీయే కాదా? నువ్వేమన్నా అడవుల్లో ఉన్నావా? నీ ప్రాంతంలో ఆలయం లేదా? నీ ప్రాంతంలో విశ్వాసం లేరా?
ఏ ఇంట్లో కూడుకోవట్లేదా? ఎక్కడ దేవాలయాలు లేవా? యేసుప్రభు దేవాలయాలు మరి ఉన్నాయి కదా నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళాలి కదా, దేవుని వాక్యాన్ని వినాలి కదా, ఆయనకు ప్రార్థనలు చెయ్యాలి కదా. కాబట్టి నీవు దేవుని ఆలయానికి మానక వెళ్ళాలి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసి అంటాడు కదా, 10వ అధ్యాయంలో 24వ వాక్యంలో, కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అని అన్నాడు. అంటే కొందరు ఏం చేస్తూ ఉన్నారట? మానేస్తూ ఉన్నారు. వారి వలే కాకుండా సమాజముగా కూడుకోవటం మానక కూడుకోవండి అని అంటున్నాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే దేవాలయానికి, దేవుని మందిరానికి మానక మనము వెళ్ళాలి. ఇక్కడ అన్నా కూడా ఏం చేసిందట? 84 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ దేవుని ఆలయానికి మానక వెళ్ళింది. యేసు ప్రభువారిని కన్నులారా చూసింది. నిజానికి ఆ ఆదివారం వెళ్ళకపోతే చూడలేదు. నిజానికి యేసు ప్రభువారిని తన తల్లైన మరియా, తన తండ్రి అయిన యోసేపు, యేసు ప్రభువారు పుట్టి 8వ రోజున ఆ తల్లి తండ్రి దేవుని మందిరానికి తీసుకొచ్చారు సున్నతి చేయించడానికి. అలా తీసుకొచ్చినప్పుడు అదే మందిరంలో 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకరు సుమియేను, రెండవ వ్యక్తి అన్న. సుమియేను కన్నులారా చూశాడు, అన్న కూడా యేసుక్రీస్తు వారిని కన్నులారా చూసింది. అలా చూడడానికి గల కారణం ఏంటంటే దేవుని మందిరానికి అన్న వెళ్ళింది. నాకు పని ఉందండి, నాకు మ్యారేజ్ ఉందండి, నాకు ఫంక్షన్ ఉందండి అని మానేసి ఉంటే కనుక అన్న యేసు ప్రభువు వారిని కన్నులారా చూసుండేది కాదు, మిస్ అయిపోయి ఉండేది. ఎందరూ దేవుని మందిరాన్ని మానేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం కలిగి, అశ్రద్ధ కలిగి దేవుని మందిరానికి ఎందరూ మానేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీవు నష్టపోతావు. ఆ రోజు వాక్యం నువ్వు మరలా వినాలంటే అది నీ వల్ల కాదు. నువ్వు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని నష్టపోతావు. దేవుడిచ్చే ఈవులను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే మంచి మంచి కార్యాలు, మేలులు నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు. దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడి, దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని, దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చే ఆ ఉన్నతమైన స్థాయిని పొందుకుంటారు. నీవు అలాగున్నావా? లేదంటే చూద్దాంలేనండి, వెళ్దాంలేనండి అని ఆలయానికి మానేస్తూ ఉన్నావా? మానక దేవుని మందిరానికి వెళ్ళాలి అని వాక్యం బోధిస్తూ ఉంది. ఏది? దేవుని మందిరానికి వెళ్తే మాకు ఏ లాభం అండి అని అంటారు. లాభాలు ఇక్కడ మనకు 3 కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి కీర్తన గ్రంథంలో 16:11 మనకు కనిపిస్తూ ఉంది, దేవుని సన్నిధికి వెళితే సంతోషం కలుగుద్ది అని రాయబడి ఉంది. అందులో రెండవది ఆ కీర్తన గ్రంథంలో 36:8 మనకు కనిపిస్తూ ఉంది, దేవుని సన్నిధికి వెళ్తే సమృద్ధి కలుగుద్ది అని రాయబడి ఉంది. అందులోనే మరలా ఏది? మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 16వ అధ్యాయము 27వ వాక్యంలో ఆ దేవుని సన్నిధికి వెళ్తే ఘనత కలుగుద్ది అని రాయబడి ఉంది. అంటే దేవుని మందిరానికి వెళ్తే 1 సంతోషము, 2 సమృద్ధి, 3 ఘనత. దేవుని మందిరానికి వెళ్తే మాకు కలిగే లాభం ఏంటండి? సంతోషం కలుగుద్ది, సమృద్ధి కలుగుద్ది, ఘనత కలుగుద్ది. ఇక లాభం ఏంటి? ఇంతకన్నా లాభం ఏదైనా ఉందా? ఆయన దీవిస్తాడు, నిన్ను హెచ్చింపజేస్తాడు, నీకు ఏది కావాలో ప్రతి ఏవి కలగజేస్తాడు ఆయన. ఇంతకన్నా లాభం ఏదన్నా ఉందా? మరి దేనికోసమని దేవుని మందిరానికి మానేసి షికారులకి పోతూ ఉన్నావు? దేవుని మందిరం మానేసి అక్కడికి ఇక్కడికి పోతూ ఉన్నావు? దేవుని మందిరానికి మానేసి నీకు ఎక్కడికి నచ్చుతుందో అక్కడికి ఎందుకు పోతూ ఉన్నావు నువ్వు? అది సరికాదు. అది సరైన ఆత్మీయ జీవితం కానే కాదు. నీ సేవకుడు మాట విను, ఆయన చెప్పే వాక్యాలు విను, ఆయన చెప్పినట్లుగా ప్రార్థన చేయి, ఆయన చెప్పినట్లుగా ఉపవాసాలు చేయి. నీ జీవితం బాగుంటుంది. నీ జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తుంది. నా దేవునికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడ్డారు. ఆయన మాట ప్రకారంగా నడిచిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడ్డారు. ఆయన మాట ప్రకారంగా చేసిన ఏ వ్యక్తిని దీవించకుండా ఆయన లేడు, ఏ వ్యక్తిని ఆశీర్వదించకుండా ఆయన లేడు. నువ్వెలాగున్నావు? వెళ్తున్నావా మందిరానికి? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? మీ సేవకుని మాట వింటున్నావా?
దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నావా? ఖచ్చితంగా నీకు దీవెన కలుగుద్ది. నిశ్చయముగా ఆయన ఇచ్చే దీవెన నువ్వు తీసుకుంటా, పొందుకుంటా. ఒకవేళ లేట్ అవ్వచ్చు, కానీ విలువైన ఆశీర్వాదము ఆలస్యంగా వస్తుంది. లేట్ అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ నీకు వచ్చే ఆశీర్వాదము విలువైనది, అమూల్యమైనది. ఇప్పుడు ఒక అడవిలో ఏనుగు కుక్క స్నేహంగా ఉన్నాయట. ఏనుగుకి పిల్లలు పుట్టట్లేదు, కుక్కకు కూడా పిల్లలు పుట్టట్లేదు. హాస్పిటల్కి వెళ్తే ఏది కుక్కకి మరి విశేషం కలిగింది. కుక్క అందట, ఇదిగో ఇద్దరికి పిల్లలు లేరు, నాకు విశేషం కలిగింది, నీకు కలగలేదు, నువ్వు గొడ్రాలువు, నువ్వు దేవుడు నన్ను కనుకరించాడు, ఆ కనుకరం నీ మీదకి రాలేదు, నీ పని అంతే అనేసి కుక్క ఇంటికి వెళ్ళిపోయింది. బాగానే ఉంది. దాదాపుగా ఏమండి ఒక 3 పిల్లలు పెట్టేసింది. ఆ 2వ సంవత్సరం వచ్చేసరికి మరలా విశేషం కలిగింది, మరలా ఇంకొక 3 పిల్లలు పెట్టేసింది. ఇలాగున 3 ట్రిప్పులు ఏమంటే 3 పిల్లలు 9 పిల్లలుగా అన్నదట. ఏనుగు ఒక్క పిల్లలు కూడా వెళ్ళలేదు, ముందుగా వచ్చేసింది ఆశీర్వాదం కుక్కకే. ఏనుగు దేవునికి ప్రార్థన చేసిందట, ప్రభువా నన్ను కరుణించు, నాకు సహాయం చెయ్యి అని దేవునికి ప్రార్థన చేస్తే, అయితే 4వ సంవత్సరం విశేషం కలిగింది ఏనుగుకి. అయితే ఒక మంచి బిడ్డను కన్నది, ఒకటే పుట్టింది. అయితే ఆ ఏనుగు పిల్ల ఈ కుక్కకు పుట్టిన 3 సంవత్సరాలు 3 × 9 పిల్లలు మొత్తం కలిపి ఆడుకుంటున్నాయంట. ఆ వీధిలో ఒక గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నాయంట. అయితే ఏనుగుకి ఈ కుక్క పిల్లలకి గొడవ వచ్చిందట. నువ్వెంత, నీ బ్రతుకెంత అని ఇవి అంటున్నాయి. ఈ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ ఏనుగు పిల్ల ఒకటే, ఇది కూడా మీదకి వెళ్తూ ఉంది, అవి కూడా మీదకి వస్తూ ఉన్నాయి. అది కోపంలో ఏనుగు పిల్ల ఏం చేసిందంటే తొండం ఇచ్చుకుని ఒక పిల్ల ఇలా పెట్టి కొట్టిందండి. వెళ్ళి సరిగ్గా పిలకాలా పడ్డదంట. అది ఇంకో దాన్ని ఇలా పెట్టి కొట్టిందండి, పెదకాల్లా పడ్డదంట. ఇంకో దాన్ని ఇలా పెట్టి కొట్టిందంట, వెళ్ళి ఇంకో గ్రౌండ్లో పడ్డదంట. అది ఇలాగున 9టిని కొడితే ఒకటేమో చెట్టు మీద, ఒకటేమో పిలకాల్లో, ఒకటేమో గోతులో, ఒకటేమో పెదకాల్లో ఇలా పడిపోయాయంట 9. కుక్క ఏమండి పెద్దలో పెట్టిందంట. పెద్దలో పెడితే ఆ ఏనుగు వచ్చింది, కుక్క వచ్చింది, ఏనుగు పిల్ల వచ్చింది, కుక్క పిల్లలు వచ్చాయంట. ఏంటి మరి అని మొత్తం మీద ఈ తగువులో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఏనుగు అందంట కుక్కతోటి, 3 సంవత్సరాలు నాకన్నా ముందుగా కనేసావు కదా, నాకన్నా ముందర నీకు ఆశీర్వాదం వచ్చేసింది కదా, అయితే నీకన్నా లేటుగా వచ్చిన ఆశీర్వాదము, ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదము, విలువైన ఆశీర్వాదము, నా ఒక్క పిల్లకి ముందొచ్చేసిన 9 పిల్లలు కూడా సరిజోడు కాదు, నా పిల్ల యొక్క బలం వేరు అని చెప్పిందట. నిజమే కదా, ఏదో సరదాగా మనం ఏదో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం, కానీ ఏమండి ముందొచ్చేసింది ఆశీర్వాదం అంటే అది విలువైనది కాదు, ఆలస్యంగా కొన్ని సంవత్సరాలకు వస్తుంది, అది విలువైనది, అమూల్యమైనది, అది బలమైనది, నీ జీవితాన్ని ఉద్ధరించే, నీ జీవితాన్ని నిన్ను ఒక రాష్ట్రానికి చేర్చే, ఒక దేశానికి చేర్చే, ఒక ప్రపంచానికి చేర్చే అటువంటి విలువైన అమూల్యమైన ఒక మంచి ఆశీర్వాదము ముందొచ్చేయచ్చు. ఆశీర్వాదం నీ పేరు గ్రామంలో కూడా వినిపించదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆలస్యంగా వస్తూ ఉంది ఈ ఆశీర్వాదం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు నీ పేరు. తొందరగా వచ్చిన ఆశీర్వాదం గ్రామంలో కూడా మాట్లాడుకోరు, కానీ ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం దేశం అంతా మాట్లాడుకుంటారు, ప్రపంచం అంతా మాట్లాడుకుంటారు. ఏది విలువైనది, ఏది అమూల్యమైనది? మరి వచ్చేయాలండి, ఆలయానికి వచ్చి మొక్కాలేసి ప్రభువా ఇస్తావా ఇవ్వా, ఉండమంటావా పొమ్మంటావా బయటికి, ఈ రకంగా అడిగే విశ్వాసులు కూడా లేకపోలేదండి. దేనికి? తొందరగా వచ్చేయాలి లేదు, ఎదురుచూడు, దేవుడు ఇచ్చేంత వరకు నిరీక్షణ కలుగుండు, ఆయన ఇస్తాడు. లేట్ అయినా ఆలస్యమైనా ఆయన నిశ్చయముగా ఇస్తాడు. అప్పుడు పొందుకో ఆశీర్వాదాన్ని. నీ పేరు ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంది. అనేక మంది నోలల్లో నీ పేరుంటుంది. సుగంధ తైలము కన్నా మంచి పేరు మేలు అన్నట్లుగా నీ పేరు ఒక ఉన్నతముగా దీవించబడుతుంది. అటువంటి పేరు నీకు కావాలా? అయితే కొంతకాలం ఎదురుచూడు,
కొంతకాలం నిరీక్షణ కలుగుండు, కొంతకాలం దేవుని కోసం, దేవుడిచ్చిన ఆశీర్వాదం కోసం ఆలస్యమైనప్పటికీ ఎదురు చూస్తూ గడిపి జీవితం. ఆ సమయానికి వచ్చేస్తాడు ఆయన. ఆ సమయానికి ఆయన వచ్చాడు అంటే నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన. నీకంటూ ఒక సమయాన్ని దాచుంచాడు కదా, నియమించుంచాడు కదా. ఆ నియమించిన ఆ సమయానికి ఆయన వస్తాడు. ఆ నియమించిన సమయం రాగానే ఆయన వచ్చి నిన్ను హెచ్చింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తాడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నిన్ను స్థిరపరుస్తాడు. దిట్టమైన చోట ఇక నీ కుర్చీ ఎవ్వరు లాగరు, నీ కుర్చీ ఎవరు లాగలేరు. తొందరగా ఇచ్చేసేదనుకో అధికారం, తొందరగా ఇచ్చేసేదనుకో సింహాసనం, ఎవడో వచ్చేసి అబ్బాయి నువ్వు ఉండడానికి లేదు దిగిపోవాలనేసి నలుగురు నేసుకుని వస్తాడు, కుర్చీ కిందకి దింపేస్తాడు. తొందరగా వచ్చిన ఆశీర్వాదం ఉండొచ్చు, పోవచ్చు. కానీ దేవుడు ఇచ్చినప్పుడు కానీ నువ్వు తీసుకుంటే నీవు కుర్చీలో కూర్చుంటావు, అధికారిగా ఉంటావు. నీ కుర్చీలో నుండి నిన్ను ఒక్కడు కూడా దింపలేడు. ఎందుకంటే నిన్ను కూర్చోబెట్టింది దేవుడు కాబట్టి. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను నిన్ను స్థిరపరిచెదను అన్నాడు కదా యెషయా గ్రంథంలో. అలాగునా నిన్ను దిట్టమైన చోట నియమిస్తాడు, దిట్టమైన చోట అధికారిగా ఉంచుతాడు, దిట్టమైన చోట జాబ్ ఇస్తాడు, దిట్టమైన చోట వ్యాపారం ఇస్తాడు, దిట్టమైన చోట నిన్ను నిలబెడతాడు ఆయన. మనమంతా కూడా మానక దేవుని ఆలయానికి వెళ్ళాలి. ఇంకా మనం చూస్తే అన్న జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది కదా, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలు కూడా చేయాలి. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? కొలస్సీ 1:9 అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక దేవుని మందిరానికి వెళ్ళాలి, మానక ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఈ అన్న చేసింది అలాగా. పాస్టర్ గారు ఏదో అంటున్నారు కానీ మీరు ఏది షుగర్ అండి, నేను ఎలా చేయను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటారా? బీపీ అండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటారా? నా వల్ల కాదండి. అరే 84 సంవత్సరాల వయసు అండి అన్నకి. 50 సంవత్సరాలకే నేను చేయలేకపోతున్నాను అంటున్నా, 60 సంవత్సరాలకే నేను చేయలేకపోతున్నాను అంటున్నా, 70 సంవత్సరాలకే నేను చేయలేకపోతున్నాను అంటున్నా. కానీ అన్న 84 సంవత్సరాల వయసులో కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉందట. నువ్వెందుకు చేయకూడదు? నా దేవునితో నువ్వెందుకు సహవాసంలో ఉండకూడదు? దేవునితో మాట్లాడు. ఆయన నీ దేవుడు, నీ తండ్రితో మాట్లాడు. ఆయన నీ తండ్రి. ఆయనతో మాట్లాడడానికి నీకు ఇబ్బంది ఏంటి? నీకు ఆటంకం ఏంటి? ఉన్నవన్నీ పక్కన పెట్టు. స్థలమా, పొలమా, ఇల్లా, వ్యాపారమా, వ్యవసాయమా, ఉద్యోగమా, ఉన్నవన్నీ పక్కన పెట్టు. భర్త, భార్య, పిల్లల, బంధువుల, అత్తగార, మాంగార అందరినీ పక్కన పెట్టు. నా దేవునితో సహవాసంలో ఉండు. నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన, నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు ఆయన. నీకంటూ ఒక స్థానాన్ని నియమించాడు కదా, ఆ నియమించిన స్థానంలోనికి నిన్ను ఎక్కింపజేస్తాడు ఆయన. వదిలేస్తాడు అనుకుంటున్నావా? మన దేవుడు ఆయన. వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఎన్నుకున్న దేవుడు ఆయన, మాటిచ్చిన దేవుడు ఆయన. నువ్వు వదిలేసినా నీ దేవుడు వదిలేయడు. నువ్వు మర్చిపోయినా నీ దేవుడు మర్చిపోడు. ఒకప్పుడు నీకు మాట ఇచ్చాడు కదా, నిన్ను ఎలాగన వర్ధిల్లింపజేస్తాను, హెచ్చింపజేస్తానని. నువ్వు మర్చిపోయావేమో, నా దేవుడు మర్చిపోలేదు. మర్చిపోడాయన, మర్చిపోయే దేవుడు కాదాయన. నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడి ఇదిగో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మాటిచ్చాను కదా, మాటిచ్చిన ప్రకారంగా నిన్ను దీవిస్తాను అంటున్నాడు ఆయన. ఉపవాస ప్రార్థన చేసి ఆయనకు మొర్రపెట్టు. ఈ సంవత్సరం ఇప్పుడైనను ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయి. నీ బంధకాలని తగ్గొట్టేస్తాడు నా దేవుడు, నీ ఇరుకులన్నీ తొలగించేస్తాడు నా దేవుడు, నీ బాధల నుండి విడుదల కలగజేస్తాడు నా దేవుడు, నీ నిందలు అవమానాల నుండి విముక్తి కలగజేస్తాడు నా దేవుడు. ఉపవాస ప్రార్థన చేసి ఆయనకు మొర్రపెట్టు. నీ మనవి ఆయనకి తెలియచే. ప్రభువా అని ఆయన పాదాల పట్టుకుని ఏడ్చి నీ మాటలు ఆయనకి తెలియచే.
నీ బాధ ఆయన ముందర కుమ్మరించు. నీ హృదయంలో ఉన్న బాధ ఎన్నాళ్ళు దాచుకుంటావు? ఎవరికి చెప్పకుండా ఎన్నాళ్ళు పెట్టుకుంటా? బరువు అయిపోతూ ఉంది కదా. ఎన్నాళ్ళు రహస్యంగా అలాగా లోపల ఆ బాధను పెట్టుకుంటావు. గదిలోకి వెళ్తూ ఉంటే, ఒంటరిగా ఉంటే ఏడుస్తూనే ఉంటావు. బండి మీద వెళ్తూ ఉంటే ఏడుస్తూనే ఉంటావు. లేదా కారులో వెళ్తూ ఉంటే ఏడుస్తూనే ఉంటావు. ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరు లేకపోతే ఏడుస్తూనే ఉంటావు. ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకుని నీ హృదయంలో ఉన్నదంతా కుమ్మరించు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను, ఆయన హెచ్చింపజేస్తాడు నిన్ను, ఆయన వర్ధిల్లింపజేస్తాడు నిన్ను, ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొస్తాడు నిన్ను. నీ బంధువులలో తలగా చేస్తాడు ఆయన. అప్పిచ్చేవానిగా ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అటువంటి స్థాయి స్థితి నీకు కలగజేస్తాడు ఆయన. సిద్ధపడ్డావా ఉపవాస ప్రార్థన చేయడానికి? ఈ అన్న ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. 84 సంవత్సరాల వయసులో కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. దేవాలయాన్ని విడవకుండా మానకుండా వెళ్తూ ఉంది. ఆ గ్రామంలో ఎందరో ఉన్నారండి. అన్నాయే కాదు, సుమియనే కాదు, ఎందరో ఉన్నారు. ఆయన ఆలయానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని, బాలుడైన యేసుక్రీస్తు వారిని అన్న కన్నులారా చూసినట్లుగా ఆ గ్రామస్తులు ఎవరు చూడలేకపోయారు. కారణం ఉపవాస ప్రార్థనలు, మానక దేవాలయానికి రావటం, ఈమెలున్న అనుభవాలు యేసు ప్రభువారిని చూపించాయి. ఈ అనుభవాలు యేసు ప్రభు దగ్గరికి చేర్చే ఈ అనుభవాలు. ఇటువంటి అనుభవాలు మీరు కలుగున్నారా? కలిగి ఉండండి. లోకంలోని అనుభవాలు కాదు. చెత్త చెదారం, పాపం, అతిక్రమము, దేవునికి విరోధమైన కార్యములు, అలాగున ఇలాగున వాళ్ళు అలా చేస్తున్నారండి, వీళ్ళు ఎలా చేస్తున్నారండి, నేను కూడా చేస్తారండి. ఎందుకని? దేవునికి నచ్చని కార్యాలు ఎన్నాళ్ళు చేస్తావు? దేవునికి దూరంగా ఎన్నాళ్ళు ఉంటావు? ఆయన మాట నీ దగ్గర రాకుండా ఆగిపోయిందంటే కారణం ఏంటి? నీ ప్రవర్తనే కదా, నీ మాట తీరే కదా, నువ్వు చేస్తున్న క్రియలే కదా. ఆయన మాట నీ దగ్గరికి వస్తూ ఉండేది, ఈరోజు రావట్లేదంటే కారణం ఏంటి? నీ ప్రవర్తన, నువ్వు చేస్తున్న పనుల్లో మారు. నువ్వు మారితే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది. నువ్వు మారితే నీ పిల్లలు మార్చబడతారు, నువ్వు మారితే నీ భర్త మార్చబడతాడు, నువ్వు మారితే నీ కుటుంబమే మార్చబడుతుంది. నువ్వు మారు. వాయిదాలు ఎందుకు పెడుతున్నావు ఇలాగా? వచ్చే సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం అండి, వచ్చే ఉపవాస పూటాలండి, వచ్చే ఏది క్రిస్మస్ అండి, వచ్చే సభలండి. ఎందుకు? ఎన్నాళ్ళు పెడతావు వాయిదాలు? చీటీలు కట్టి వాయిదాలు, ఏది వారికి వాయిదాలు పెట్టి నీకు కూడా వాయిదాలు అలవాటైపోయాయి. దేవుని దగ్గర కూడా వాయిదాలు పెడతా ఉన్నాం. వచ్చే ఉపవాస కూటాల్లో నేను బాప్తీసం తీసుకుంటానండి, వచ్చే క్రిస్మస్లో బాప్తీసం తీసుకుంటాను. ఎన్నాళ్ళు వాయిదాలు? వచ్చే మహాసభల్లో మారిపోతాను ప్రభువా, పరిపూర్ణంగా మార్చబడతాను ప్రభువా. ఎన్నాళ్ళు పెడతావు ఇటువంటి వాయిదాలు? మారు. నువ్వు మారితే నీ బ్రతుకు మార్చబడుతుంది, నువ్వు మారితే నీ జీవితం మార్చబడుతుంది. అలాగనే మనం చూస్తే ఇక్కడ మనం 3 మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదటి మాట, మానక దేవుని మందిరానికి వెళ్ళాలి, మానక ఉపవాస ప్రార్థనలు చేయాలి, మానక దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. మానక బోధించుచు. మనం తీసుకుంటున్న ఈ వాక్యాలన్నిటిలో మానక అనే మాటలు, ఆ వర్డ్ మనకు కనిపిస్తూ ఉంది. మానక దేవుని సేవ చేయాలి. అన్న జీవితంలో కూడా అన్న ఏం చేసిందట? మానక దేవుని సేవ చేసింది. 84 సంవత్సరాల వయసులో కూడా దేవునికి సేవ చేస్తూ ఉందంటే కారణం ఏంటి? దేవుణ్ణి ప్రేమించిందండి, దేవుణ్ణి హత్తుకున్నది, దేవునితో సహవాసంలో ఉంది. దేవుడే నా బంధువులు కాదు, దేవుడే నా కుటుంబం కాదు, దేవుడే దేవుని మందిరమే, దేవునితో సహవాసమే అంటూ దేవునికి సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుణ్ణి అంతలాగున ప్రేమించింది. మీరు ప్రేమిస్తూ ఉన్నారా? మానక దేవుని మందిరానికి వెళ్తారు,
దేవుని మీరు ప్రేమిస్తూ ఉన్నారా? మానక ఉపవాస ప్రార్థనలు చేస్తారు. దేవుని మీరు ప్రేమిస్తూ ఉన్నారా? మానక యేసు క్రీస్తే దేవుడు అని ప్రకటిస్తూ ఉంటారు. సేవ చేయండి. అయ్యా పాస్టర్ గారు మీరు సేవకుడు కాబట్టి మీరు సేవ చేస్తారు, మేము ఏమైనా సేవకులుమా, మాకెందుకు సేవ చేయమని బోధిస్తూ ఉన్నారు అని అంటారు. ఇప్పుడు నేనంటాను, కోతకెళ్తా ఉన్నావు, చేతులతో కోత కోస్తూ ఉన్నావు, నోరు ఖాళీయే కదా, నోటితో పక్కనే ఉన్న వారికి యేసు గొప్ప దేవుడు అని చెప్పు. అదే సేవ. నా జీవితంలో కార్యం చేశాడు, నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడని చెప్పు. అదే సేవ. ఆయన సువార్తను ప్రకటిస్తూ ముందుకెళ్ళు. అదే సేవ. ఆటో మీద వెళ్తున్నావా, బండి మీద వెళ్తున్నావా, బస్సు మీద వెళ్తున్నావా, ట్రైన్ మీద వెళ్తున్నావా, దేని మీద వెళ్తున్నావు, ఏ వాహనంలో వెళ్తున్నావో యేసు గొప్ప దేవుడు అని చెప్పు పక్కనే కూర్చున్న వారికి. అదే సేవ. సేవ అంటే బలిపీఠం మీద నుంచుని మైక్ పట్టుకుని అక్కడ బోధిస్తే అదే సేవ అనుకుంటే అబద్ధం. అది సేవే. కానీ దానితో పాటు ఎక్కడ ఉన్నామో, ఉన్నవారి దగ్గర ఎక్కడైతే ఉన్నామో, మన పక్కన ఎవరైతే ఉన్నారో వారికే బోధించుకుంటూ వెళ్తే ఇది కూడా సేవే. దేవుని సేవ అంటే పరిచర్య చేసిన దేవుని సేవే, పేదవారిని చూసిన దేవుని సేవే, వాక్యాన్ని ప్రకటించిన దేవుని సేవే. ఇలాగున పక్కవారికి సహాయం చేసినా కూడా, ఉపకారం చేసినా కూడా, ధర్మం చేసినా కూడా దేవుని సేవే. ఏం చేస్తున్నావు? దేవుని సేవ చేస్తున్నావా? ఏదో రూపిగా, ఏదో కొన్నాళ్ళు ఉంటామండి భూమి మీద, ఎన్నాళ్ళు ఉంటాం మనకు తెలియదు కదా. లోకరీతిగా మనం మాట్లాడుకుంటే ఎన్నాళ్ళు ఉంటాం మనకు తెలియదు కదా. మరి ఎప్పుడు వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి మనకు తెలియనప్పుడు, ఉన్నంతకాలంలో దేవుని సేవ చేస్తా ముందుకు వెళ్ళాలి కదా. ఏదో రీతిగా కనీసం నేను సేవ చేసే ఆ అనుకూలం నాకు లేదండి, సేవ చేసే ఆ పరిస్థితి నా జీవితంలో లేదండి. ఓకే, సేవ చేస్తున్న సేవకునికి సపోర్ట్ చేయి, అది కూడా సేవే కదా. దశంభాగం కరెక్ట్గా ఇవ్వు దేవునికి. నువ్వు ఇచ్చే దశంభాగం ద్వారా ఆ సేవకుడు పేదవారిని చూస్తాడు, లేదా ఆలయానికి వచ్చేవారికి భోజనం పెడతాడు. అంటే ఇది కూడా సేవే కదా. ఏదో ఒక రూపిగా, ఏదో ఒక రకంగా నువ్వు సేవ చేస్తూ ఉండు. నువ్వు సేవ చేస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. అందుకే ఈ అన్న మానక దేవుని ఆలయానికి వెళ్ళింది, మానక ఉపవాస ప్రార్థన చేసింది, మానక దేవుని సేవ చేసింది. నువ్వేం చేస్తున్నావు? మానేస్తూ ఉన్నావా? మానక చేస్తూ ఉన్నావా? ఒక్కసారి దేవునికి ప్రార్థన చేయి. ఒక్కసారి దేవునితో సంబంధం కలిగి ఉండి ముందుకు సాగుతూనే ఉండు. నీ జీవితం మారిపోద్ది. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి, సహాయం చేయండి. ఎందరైతే వాక్యం విన్నారో వారందరిని దీవించండి, బలపరచండి ప్రభువా. ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి విడుదల కలగచేయండి, విడిపించండి ప్రభు. అయ్యా మీ దాసునిగా అడుగుతూ ఉన్నాను ప్రభువా, వారికి సహాయం చేయండి. మీ వాక్యముతో తాకండి, మీ శక్తితో తాకండి, మీ బలముతో తాకండి. ప్రతి సమస్య నుండి, ప్రతి రోగము నుండి మీరు విడుదల కలగచేయండి. వారికి సహాయం చేసి మెండైన ఆశీర్వాదములు వీరికి కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఎవరైతే బాకీల్లో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి బాకీల నుండి విడుదల కలగజేసి అప్పిచ్చే వ్యక్తులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఎవరైతే రహస్యమైన పాపాలు కలిగి ఉన్నారో ఆ పాప నుండి విడుదల కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, మెండైన ఆశీర్వాదములు వీరికి కలగచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.